ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ బాగా ట్రెండ్ అవుతున్న డోలో టాబ్లెట్ తో పగిలిన పాదాలను తగ్గించుకోవచ్చు అనే వీడియోని మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఇది నిజంగా హెల్ప్ అవుతుందా, ఇది నిజంగా పనిచేస్తుందా అనేది మీ అందరికి లైవ్ రిజల్ట్ అయితే చూపిస్తాను. ఇది జస్ట్ ఒక డోలో టాబ్లెట్ తో తయారయ్యే ఒక పవర్ఫుల్ రెమెడీ అన్నమాట. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో ఈ ఒక చిన్న రెమెడీని చూసే ముందు మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత రిక్వెస్టింగ్ గా అడుగుతున్నాను కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేసారా అనుకుంటున్నాను. ఇంకా కూడా లైక్ చేయకపోతే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసేయండి. సో ముందుగా ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి ఒక బౌల్ అయితే తీసుకోండి. అందులోకి కొబ్బరి నూనె అయితే వేసుకోండి. ఈ కొబ్బరి నూనె వల్ల కాళ్ల పగులు అనేవి చాలా ఈజీగా తొలగిపోతాయి. సో కొద్దిగంత కోకోనట్ ఆయిల్ అయితే తీసుకోండి. మీ దగ్గర కోకోనట్ ఆయిల్ లేదు అనుకుంటే మీరు తరచుగా మీ హెయిర్ కి ఏ ఆయిల్ అయితే యూస్ చేస్తారో ఆ ఆయిల్ ని కొద్దిగంత అయితే వేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కొద్దిగంత మస్టర్డ్ ఆయిల్ అయితే యూస్ చేసుకోవాలండి. అదే అండి ఆవ నూనె అయితే ఇక్కడ వేస్తున్నాం అనమాట. కొబ్బరి నూనెని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి. అలానే ఈ ఆవ నూనెని కూడా హాఫ్ టీ స్పూన్ వరకు అయితే వేసేసుకోండి. పగిలిన మడమలను తగ్గించడానికి ఆవ నూనె ఒక అద్భుతమైన నేచురల్ ఆయుర్వేద నివారణ అండి. ఆవ నూనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఇవి పగుళ్లలోని ఇన్ఫెక్షన్లు రాకుండా చూస్తాయి అన్నమాట. సో ఇలాగా కొబ్బరి నూనెని కొంచెం అలానే ఆవ నూనె కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం కదండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వ్యాజిలిన్ అయితే తీసుకోవాలండి. అదేంటి ఓన్లీ వ్యాజిలిన్ రాసుకున్నా కానీ తగ్గిపోతాయి కదా కాళ్ల పగులు అనేవి అని కొంతమందికి డౌట్ అయితే ఉంటుంది కదండి. సో వ్యాజిలిన్ వల్ల కాళ్ల పగులు అనేవి ఇమీడియట్ గా తగ్గవండి, కొంచెం టైం పడుతుంది అనమాట. ఇలాగ ఈ రెమెడీని కనుక మీరు ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే మీకు ఒక్క రాత్రిలోని రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. సో చాలా మంది ఏంటి అంటే పొలం పనులకు వెళ్తుంటారు, ఎక్కువ కాళ్ల పగులతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి. ఆ కాళ్ల పగుళ్ళ దగ్గర నుంచి రక్తం వచ్చేసి నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుందండి. అలానే చాలా నొప్పిగా అయితే ఉంటుందన్నమాట. సో మీరు ఇలాగా ఇంట్లో దొరికే నేచురల్ ఇంగ్రీడియంట్స్ తో ఒక్కసారి ట్రై చేసేయండి. మనం రూపాయి ఖర్చు పెట్టకుండా ఇలా ఇంట్లోనే మన కాళ్ళు పగుళ్ళని చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసేసుకోండి. ఇక ఇప్పుడు మనం వేసుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మనం బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఒక క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మరీ పల్చగా కాకుండా అలా అని మరీ గట్టిగా కాకుండా ఇలాగ వచ్చేటట్టు అయితే మిక్స్ చేసేసుకోండి. నేను ఈ రెమెడీని ట్రై చేశానండి. నాకు రిజల్ట్ అనేది ఎలా వచ్చింది ఏంటి అనేది మీకు ఈ వీడియోలో మొత్తం షేర్ చేస్తానండి. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడటానికి ప్రయత్నించండి. సో అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో ఇక ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చేసి డోలో టాబ్లెట్ అండి. అదేనండి మనకి జ్వరం వచ్చినప్పుడు ఈ టాబ్లెట్ అయితే యూస్ చేస్తాం కదండి, ఆ టాబ్లెట్ అన్నమాట. నేను ఈ రెమెడీని ఒక 1 వీక్ వరకు ట్రై చేశానండి. నాకు కాళ్ల పగుళ్ళు అనేవి చాలా ఎక్కువగా ఉండే అన్నమాట. ఈ రెమెడీతో నాకు కాళ్ల పగుళ్ళు అనేవి పూర్తిగా తగ్గాయండి. సో నేను ఏ రెమెడీనైనా నేను ట్రై చేశాకే మీ అందరితో షేర్ చేసుకుంటానండి. సో ఇలాగ ఒక టాబ్లెట్ ని తీసుకొని మనం ఇలాగ ఒక పేపర్ లో వేసుకొని పౌడర్ లాగా అయితే చేసేసుకోవాలండి. నిజంగా చెప్తున్నానండి, ఫస్ట్ 3 days లోనే నాకు సూపర్ రిజల్ట్ అనేది కనిపించింది. చాలా బాగా వర్క్ అయిందండి ఈ రెమెడీ అనేది. జస్ట్ 3 days లోనే అలా నేను ఒక 1 వీక్ అప్లై చేశానండి. పూర్తిగా తగ్గాయి అనమాట. మీకు ఇప్పుడు నేను లైవ్ రిజల్ట్ కూడా చూపిస్తానండి. ఇప్పుడైతే నాకు 10% మాత్రమే ఉందన్నమాట. ఈ చిన్న రెమెడీతో ఎంత భయంకరంగా ఉన్న మొండి కాళ్ల పగుళ్ళైనా చాలా ఈజీగా తగ్గిపోతాయండి. సో ఇలాగా మనం ఒక టాబ్లెట్ ని అయితే పౌడర్ చేసుకొని పెట్టుకున్నాం కదండి. పూర్తిగా ఒక టాబ్లెట్ పౌడర్ మొత్తాన్ని వేయకుండా ఇలాగా ఒక చిటికెడంత అయితే వేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఒక 3 సార్లు 3 చిటికెళ్ళు అయితే వేసుకున్నాను, అంతేనండి. ఇక ఇలాగా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇక ఇలా తయారు చేసుకున్న ఈ రెమెడీని మీ పాదాలకు అప్లై చేసుకునే ముందు ఒక చిన్న టిప్ అయితే ఉందన్నమాట. దానిని ఫాలో అయిన తర్వాతే మనం ఈ రెమెడీని అయితే యూస్ చేయాలండి. సో మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలానే మన ఛానల్ ని ఇంకా లైక్ చేయకుండా ఉంటే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసేయండి. ఇక ఇలాగ టాబ్లెట్ తో పౌడర్ అయితే చేసుకొని పెట్టుకున్నాం కదండి, ఆ పౌడర్ ని మనం ఇలాగ పొట్లం కట్టేసుకొని ఒక పక్కకైతే పెట్టేసుకున్నాం అనుకోండి. ఇక మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంచక్కా అందులోకైతే యూస్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం పొట్లం కట్టేసుకొని పక్కకైతే పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు తయారు చేసుకున్న ఈ రెమెడీ అయితే చూసారు కదండి, ఎంత సింపుల్ అంతే సింపుల్ గా మనకి పగిలిపోయిన కాళ్ల పగుళ్ళు చాలా అంటే చాలా ఈజీగా సింపుల్ గా తగ్గించుకోవచ్చండి. ఇంతకు ముందు నేను చెప్పిన రెమెడీస్ అన్ని చాలా మంది ట్రై చేసి చాలా మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇస్తున్నారండి. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, నా పాదాలు అనేవి ఇంతకు ముందు చాలా పగుళ్ళు అయితే ఉండే అనమాట. ఇక్కడ చూడండి, బొటని వేలు దగ్గర ఎలాగ కట్ అయిపోయి
ఎంత పెద్ద కట్టు ఉండేదో అండి. ఇది అప్లై చేసిన తర్వాత కొద్దిగా తగ్గుకుంటా వచ్చిందండి. ఎక్కువగా నేను ఇంట్లో నుంచి బయటకి ఆరు బయటకి అలాగా వచ్చినప్పుడు నేను చెప్పులు అయితే యూజ్ చేయనండి. అటు ఇటు నడుచుకుంటా పనులు అయితే చేసేసుకుంటా ఉండేదాన్ని. దానివల్ల నాకు ఆ మట్టి అనేది అలాగా కాళ్ళల్లోకి అలాగా వేళ్ళల్లోకి ఇలాగా మడిమల్లోకి వెళ్ళిపోయి చాలా ఇబ్బందిగా చాలా నొప్పిగా అయితే ఉండేదన్నమాట. ఒక్కొక్కసారి నా కాలు ఇంకొక కాలికి నేనే తగిలించుకో అనుకోకుండా అలాగా సడన్ గా తగిలి రక్తం కూడా వచ్చిందండి. చాలా ఇబ్బంది పడ్డాను. చాలా నొప్పిగా అయితే ఉండేదన్నమాట. సో ఈ రెమెడీని నేను ట్రై చేసిన తర్వాత చాలా బాగా హెల్ప్ అయిందండి. సో ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక పెద్ద బౌల్లోకి కొద్దిగా వామ్ వాటర్ని అయితే తీసుకోవాలండి. మరీ వేడివి కాదు, కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళని అయితే తీసుకోవాలన్నమాట. మన పాదాలు మునిగేంత వరకు అయితే గోరువెచ్చటి నీళ్ళని తీసుకోండి. అందులోకి గల్లులుప్పు ఉంటుంది కదండి, లావు ఉప్పు, ఆ ఉప్పునైతే వేసుకోండి. అది లేకపోతే మీ దగ్గర సాల్ట్ నైనా వేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి అలానే ఒక నిమ్మకాయని ఇలాగ కట్ చేసుకొని కొద్దిగా నిమ్మరసాన్ని పిండేసుకోండి. ఆ నిమ్మ ముక్కల్ని కూడా అందులోకి వేసేసుకొని ఇక్కడ ఒకసారి మిక్స్ చేసేసుకోండి. మనం ఉప్పుని వేసుకున్నాం కదండి, ఆ ఉప్పుని అలానే ఈ నిమ్మకాయ రసాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇలాగా మనం ఉప్పుని వేయటం వల్ల, అదే సాల్ట్ ని వేయటం వల్ల పాదాల పైన ఉన్నటువంటి డెడ్ స్కిన్ అంతా రిమూవ్ అయిపోతుందండి. సో ఇలాగా వేసేసుకొని మీ రెండు పాదాలని కూడా అందులోకి అయితే పెట్టేసుకోండి. అలా పెట్టేసుకొని ఒక 5 minutes వరకు అలాగా రిలాక్స్ అయితే అవ్వండి. ఇలాగా గోరువెచ్చని నీటిలో పాదాలను నానబెట్టడం వల్ల పాదాల పగుళ్ల వల్ల కలిగే నొప్పి మంట నుండి ఉపశమనం లభిస్తుందండి. ముఖ్యంగా అలసిపోయిన పాదాలకు ఇది విశ్రాంతినిస్తుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను విమ్ జెల్ ఉంటుంది కదండి, మనం గిన్నెలు కడగటానికి అయితే యూజ్ చేస్తాం కదండి, ఆ విమ్ జెల్ ని కొద్దిగా తీసుకొని మన పాదాల పైన వేసుకొని మన పాదాలకి మొత్తం అప్లై చేసేసుకోవాలి. కొద్దిగంత లిక్విడ్ వేసుకుంటే సరిపోతుందండి. మీ దగ్గర లేదు అనుకుంటే కొద్దిగా సర్ఫ్ అయినా వేసుకోవచ్చు అనమాట. ఇక ఇలాగా ఒక బ్రష్ ని తీసేసుకొని బాగా రుద్దేసేసుకోండి. మీ దగ్గర ఇలాంటి బ్రష్ లేదు అనుకుంటే మీరు బట్టలు ఉతకడానికి ఏ బ్రష్ అయితే యూజ్ చేస్తారో ఆ బ్రష్ తీసేసుకొని ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్నట్లు మీ కాళ్ళని ఇలాగా రుద్దేసుకోండి. ఇలా రుద్దటం వల్ల మీ పాదాల పైన ఉన్న మురికి మొత్తం తొలగిపోయి అలానే డెడ్ స్కిన్ కూడా పోతుంది. సో మనం ముఖం పైన చూపించినటువంటి ఇంట్రెస్ట్ పాదాల పైన చూపిస్తే అండి పాదాలు కూడా చాలా మంచిగా తెల్లగా కనిపిస్తాయి. అలానే పగుళ్ళు అనేవి పూర్తిగా తగ్గిపోయి చాలా సాఫ్ట్ గా అయితే ఉంటాయండి. ఇలాగా ఫుడ్ స్క్రబ్ తో మడమలను నెమ్మదిగా రుద్దటం ద్వారా మృత చర్మ కణాలను తొలగించుకోవచ్చండి. ఇక్కడ నేను వీడియో అనేది లెంత్ అవుతుందనేసి కొంచెం ఫాస్ట్ లో పెట్టానండి. మీరు స్లోగానే రుద్దుకోండి, మరీ గట్టిగా కాకుండా. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇలాగా పొడి క్లాత్ తో పూర్తిగా తుడిచేసుకోండి మీ కాళ్ళని, మీ మడమలని. ఇక్కడ చూస్తున్నారు కదండి నా కాళ్ళు అనేవి ఇందాకైతే ఎలాగున్నాయో ఇప్పుడైతే గోరువెచ్చని నీటిలో ఇలాగ పాదాలని ముంచేసుకొని ఈ ప్రాసెస్ అంతా చేసిన తర్వాత మన కాళ్ళు అనేవి ఎలాగున్నాయో చూస్తున్నారు కదా ఇక్కడ. సో మీరు రోజు నైట్ టైం పడుకునే ముందు ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలండి. సో ఇలాగా గోరువెచ్చటి నీటిలో పాదాలను నానబెట్టడం వల్ల రక్త ప్రసరణ అనేది మెరుగుపడి చర్మం త్వరగా నయమవుతుందండి. ఇక ఇలాగా పొడి టవల్ తో తుడిచేసుకొని ఇక మనం రెడీ చేసుకున్న ఈ రెమెడీని అయితే మన పాదాలకు పూర్తిగా అప్లై చేసుకోవాలండి. కాలు మొత్తం అప్లై చేసుకోవాలండి. ఇలాగా మన మడమల దగ్గర అలానే మన కాళ్ళ ఫింగర్స్ దగ్గర ఇలా ఫూట్ మొత్తానికి అప్లై చేసేసుకోవాలండి. ఇక ఇలాగా మీ రెండు పాదాలకి అప్లై చేసేసుకొని మీరు సాక్స్ అయితే వేసేసుకోవాలండి. సాక్స్ ని వేసుకోవటం వల్ల మనం అప్లై చేసుకున్న ఆ రెమెడీ అనేది మన బెడ్షీట్స్ కి కానీ మన దుప్పట్లకు కానీ ఎక్కడ అంటదండి. ఆ సాక్స్ కి అలాగే అంటి అదే మళ్ళీ మన కాళ్ళకి అలాగే ఉంటుందన్నమాట. సో మీరు ఎక్కువగా ఈ రెమెడీని నైట్ టైం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మార్నింగ్ పెట్టుకుంటే గనక మనకి పనులు అనేవి ఎక్కువగా ఉంటాయి కదండి. సో ఆ పనులు చేసేటప్పుడు అటు ఇటు తిరిగేటప్పుడు మనం అప్లై చేసుకున్న ఈ రెమెడీ అయితే మొత్తం పోతుంది కదండి. సో నైట్ టైం పెట్టుకోవడానికి ట్రై చేయండి. నైట్ టైం అయితే మనకి కొంచెం రెస్ట్ అనేది దొరుకుతుంది కదండి. ఈ రెమెడీని అప్లై చేసుకోవడానికి మరీ పల్చగా కాకుండా కొంచెం థిక్ గానే అప్లై చేసేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా నా బొటని వేలు దగ్గర ఎలాగ కట్ అయి ఉందో అది ఇంకా పెద్దగా ఉండేదండి. సో నేను ఇలాగా ఈ రెమెడీని యూజ్ చేసిన తర్వాత చాలా వరకు తగ్గిందండి. 90% రిజల్ట్ అయితే కనిపించింది అనమాట. సో మీ అందరికి కూడా తప్పకుండా యూజ్ అవుతుందండి. మీరే చూస్తున్నారు కదా, మీ అందరికి నేను లైవ్ లో రిజల్ట్ అనేది చూపించాను. నేను యాజ్ ఇట్ ఈస్ గా ఎలాగైతే యూజ్ చేశానో మీరు కూడా అలాగే యూజ్ చేయండి. మీకు కూడా తప్పకుండా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న లైక్ చేసి అలానే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది దానిపైన కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేసేయండి.